గ్రామం ఒక దేశం ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించేది గ్రామాలే. గ్రామాలు అభివృద్ధి చెందితే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇందుకు ఉదాహరణగా చాలా ప్రాంతాల్లో సూపర్ సక్సెస్ అయిన గ్రామాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామం మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఈ గ్రామం మొత్తం ధనవంతులే. ఆ గ్రామం మరేదో కాదు, ధర్మజ్. ఈ పేరు చాలా సాధారణంగా అనిపించవచ్చు. గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఇతర పట్టణాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్నవారంతా ధనికులే. 1895లో ధర్మజ్ కుమారులు జ్యోతారాం, కాశీరాం పటేల్, చతుర్భాయ్ పటేల్ ఉగాండాకు నౌకాయానం చేయడంతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. ప్రభుదాస్ పటేల్ వంటి ఇతరులు మాంచెస్టర్ ను తమ నివాసంగా మార్చుకున్నారు. ధర్మజ్ లో తిరిగి మాంచెస్టర్ వాలా అనే ప్రేమపూర్వక బిరుదును పొందారు. గోవింద్ భాయ్ పటేల్ ఆడేల్లో ఒక పొగాకు సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ప్రతి విదేశీ ప్రయాణం విస్తారమైన పరస్పరం అనుసంధానించబడిన డయాస్పోరాను అల్లుకుంది. నేడు దాదాపు 1700 ధర్మజ్ కుటుంబాలు బ్రిటన్లో, 800 యునైటెడ్ స్టేట్స్ లో, 300 కెనడాలో, 150 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో నివసిస్తున్నాయి. అయితే ఈ ఎన్ఆర్ఐలు తమ మూలాలతో సంబంధాలను తెంచుకోలేదు. వారు ధర్మజ్ వెన్నెముక అయ్యారు. 2007లో జరిగిన ఒక అధికారిక ప్రయోగం స్థానిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రపంచ నెట్వర్క్ ను ఏకతాటిపైకి తెచ్చింది. ఫలితాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ఆర్ఐలదే ఆధిపత్యం కొనసాగుతోంది. గ్రామం పొడవునా ఆర్సీసీ రోడ్లున్నాయి. అవి బ్లాక్లతో సరిహద్దులుగా ఉన్నాయి. చెత్త కుప్పలు, నిలిచిపోయిన నీరు ఇక్కడ కనిపించవు. పరిశుభ్రత అనేది పంచాయతీ ద్వారా అమలు చేయబడే ఉమ్మడి బాధ్యత. ప్రతి గ్రామస్తుడు దాన్ని స్వీకరిస్తాడు. వినోదం, పచ్చని ప్రదేశాలు సమాన దూరదృష్టిని ప్రతిబింబిస్తాయి. గౌచర్లోని సూరజ్ పార్క్ తక్కువ ధరలకు ఈత, బోటింగ్ తోటలను అందిస్తోంది. 50 బీగాల భూమి పశువులకు ఏడాది పొడవునా పచ్చని మేతను అందిస్తోంది. 1972 నుండి పనిచేస్తున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అనేక భారతీయ నగరాలతో సాటిలేంది. ఆర్థికంగా చూస్తే ధర్మజ్ ఒక అద్భుతం. దీనికి జాతీయం చేయబడిన ప్రైవేట్, సహకార రుణదాతలుగా విభజించిన 11 బ్యాంక్ శాఖలున్నాయి. ఇవి 1000 కోట్లకు పైగా డిపాజిట్లను నిర్వహిస్తాయి. మొదటి దేనా బ్యాంక్ శాఖ డిసెంబర్ 18, 1959 ఇక్కడ ప్రారంభమైంది. తర్వాత గ్రామ సహకార బ్యాంక్ జనవరి 16, 1969 ధర్మజ్ స్థానికుడు, తర్వాత భారతదేశ ఆర్థిక మంత్రి అయిన హెచ్ఎం పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. లగ్జరీ రోజువారీ జీవితంలో అల్లుకుంది. మెర్సిడెస్, ఆడి, BMW కార్లు వీధుల్లో తిరుగుతాయి. రోడేషియా హౌస్, పిజీ రెసిడెన్స్ వంటి ఇళ్లు ఉంటాయి. షిల్లింగ్ లో శ్మశాన వాటిక, విరాళ ఫలకాలు కూడా గ్రామాల అభివృద్ధిపై ఆఫ్రికా శాశ్వత ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. ధర్మజ్ పంచాయతీ నమూనా పాలనలో జాతీయ పాఠం, వనరులు, స్థానిక మద్దతు, ఎన్ఆర్ఐ ప్రమేయంతో గ్రామం నిజమైన స్వపరిపాలనను సాధిస్తోంది. ప్రతి సంవత్సరం జనవరి 12న జరిగే ధర్మజ్ దివస్ ఎన్ఆర్ఐలను ఇంటికి ఆకర్షిస్తోంది. వారు కలిసి నిర్మించిన గ్రామాన్ని పండగలా జరుపుకుంటున్నారు. గ్రామం ఒక దేశం ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించేది గ్రామాలే. గ్రామాలు అభివృద్ధి చెందితే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇందుకు ఉదాహరణగా చాలా ప్రాంతాల్లో సూపర్ సక్సెస్ అయిన గ్రామాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామం మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఈ గ్రామం మొత్తం ధనవంతులే. ఆ గ్రామం మరేదో కాదు, ధర్మజ్. ఈ పేరు చాలా సాధారణంగా అనిపించవచ్చు. గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఇతర పట్టణాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్నవారంతా ధనికులే. 1895లో ధర్మజ్ కుమారులు జ్యోతారాం, కాశీరాం పటేల్, చతుర్భాయ్ పటేల్ ఉగాండాకు నౌకాయానం చేయడంతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. ప్రభుదాస్ పటేల్ వంటి ఇతరులు మాంచెస్టర్ ను తమ నివాసంగా మార్చుకున్నారు. ధర్మజ్ లో తిరిగి మాంచెస్టర్ వాలా అనే ప్రేమపూర్వక బిరుదును పొందారు. గోవింద్ భాయ్ పటేల్ ఆడేల్లో ఒక పొగాకు సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ప్రతి విదేశీ ప్రయాణం విస్తారమైన పరస్పరం అనుసంధానించబడిన డయాస్పోరాను అల్లుకుంది. నేడు దాదాపు 1700 ధర్మజ్ కుటుంబాలు బ్రిటన్లో, 800 యునైటెడ్ స్టేట్స్ లో, 300 కెనడాలో, 150 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో నివసిస్తున్నాయి. అయితే ఈ ఎన్ఆర్ఐలు తమ మూలాలతో సంబంధాలను తెంచుకోలేదు. వారు ధర్మజ్ వెన్నెముక అయ్యారు. 2007లో జరిగిన ఒక అధికారిక ప్రయోగం స్థానిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రపంచ నెట్వర్క్ ను ఏకతాటిపైకి తెచ్చింది. ఫలితాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ఆర్ఐలదే ఆధిపత్యం కొనసాగుతోంది. గ్రామం పొడవునా ఆర్సీసీ రోడ్లున్నాయి. అవి బ్లాక్లతో సరిహద్దులుగా ఉన్నాయి. చెత్త కుప్పలు, నిలిచిపోయిన నీరు ఇక్కడ కనిపించవు.
పరిశుభ్రత అనేది పంచాయతీ ద్వారా అమలు చేయబడే ఉమ్మడి బాధ్యత. ప్రతి గ్రామస్తుడు దాన్ని స్వీకరిస్తాడు. వినోదం, పచ్చని ప్రదేశాలు సమాన దూరదృష్టిని ప్రతిబింబిస్తాయి. గౌచర్లోని సూరజ్ పార్క్ తక్కువ ధరలకు ఈత, బోటింగ్ తోటలను అందిస్తోంది. 50 బీగాల భూమి పశువులకు ఏడాది పొడవునా పచ్చని మేతను అందిస్తుంది. 1972 నుండి పనిచేస్తున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అనేక భారతీయ నగరాలతో సాటిలేంది. ఆర్థికంగా చూస్తే ధర్మజ్ ఒక అద్భుతం. దీనికి జాతీయం చేయబడిన ప్రైవేట్, సహకార రుణదాతలుగా విభజించిన 11 బ్యాంక్ శాఖలున్నాయి. ఇవి 1000 కోట్లకు పైగా డిపాజిట్లను నిర్వహిస్తాయి. మొదటి దేనా బ్యాంక్ శాఖ డిసెంబర్ 18, 1959 ఇక్కడ ప్రారంభమైంది. తర్వాత గ్రామ సహకార బ్యాంక్ జనవరి 16, 1969 ధర్మజ్ స్థానికుడు, తర్వాత భారతదేశ ఆర్థిక మంత్రి అయిన హెచ్ఎం పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. లగ్జరీ రోజువారీ జీవితంలో అల్లుకుంది. మెర్సిడెస్, ఆడి, BMW కార్లు వీధుల్లో తిరుగుతాయి. రోడేషియా హౌస్, పిజీ రెసిడెన్స్ వంటి ఇళ్లు ఉంటాయి. షిల్లింగ్ లో శ్మశాన వాటిక, విరాళ ఫలకాలు కూడా గ్రామాల అభివృద్ధిపై ఆఫ్రికా శాశ్వత ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. ధర్మజ్ పంచాయతీ నమూనా పాలనలో జాతీయ పాఠం, వనరులు, స్థానిక మద్దతు, ఎన్ఆర్ఐ ప్రమేయంతో గ్రామం నిజమైన స్వపరిపాలనను సాధిస్తోంది. ప్రతి సంవత్సరం జనవరి 12న జరిగే ధర్మజ్ దివస్ ఎన్ఆర్ఐలను ఇంటికి ఆకర్షిస్తోంది. వారు కలిసి నిర్మించిన గ్రామాన్ని పండగలా జరుపుకుంటున్నారు. గ్రామం ఒక దేశం ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించేది గ్రామాలే. గ్రామాలు అభివృద్ధి చెందితే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇందుకు ఉదాహరణగా చాలా ప్రాంతాల్లో సూపర్ సక్సెస్ అయిన గ్రామాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామం మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఈ గ్రామం మొత్తం ధనవంతులే. ఆ గ్రామం మరేదో కాదు, ధర్మజ్. ఈ పేరు చాలా సాధారణంగా అనిపించవచ్చు. గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఇతర పట్టణాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న వారంతా ధనికులే. 1895లో ధర్మజ్ కుమారులు జ్యోతారాం, కాశీరాం పటేల్, చతుర్భాయ్ పటేల్ ఉగాండాకు నౌకాయానం చేయడంతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. ప్రభుదాస్ పటేల్ వంటి ఇతరులు మాంచెస్టర్ ను తమ నివాసంగా మార్చుకున్నారు. ధర్మజ్ లో తిరిగి మాంచెస్టర్ వాలా అనే ప్రేమపూర్వక బిరుదును పొందారు. గోవింద్ భాయ్ పటేల్ ఆడేల్లో ఒక పొగాకు సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ప్రతి విదేశీ ప్రయాణం విస్తారమైన, పరస్పరం అనుసంధానించబడిన డయాస్పోరాను అల్లుకుంది. నేడు దాదాపు 1700 ధర్మజ్ కుటుంబాలు బ్రిటన్లో, 800 యునైటెడ్ స్టేట్స్ లో, 300 కెనడాలో, 150 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో నివసిస్తున్నాయి. అయితే ఈ ఎన్ఆర్ఐలు తమ మూలాలతో సంబంధాలను తెంచుకోలేదు. వారు ధర్మజ్ వెన్నెముక అయ్యారు. 2007లో జరిగిన ఒక అధికారిక ప్రయోగం స్థానిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రపంచ నెట్వర్క్ ను ఏకతాటిపైకి తెచ్చింది. ఫలితాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ఆర్ఐలదే ఆధిపత్యం కొనసాగుతోంది. గ్రామం పొడవునా ఆర్సీసీ రోడ్లున్నాయి. అవి బ్లాక్లతో సరిహద్దులుగా ఉన్నాయి. చెత్త కుప్పలు, నిలిచిపోయిన నీరు ఇక్కడ కనిపించవు. పరిశుభ్రత అనేది పంచాయతీ ద్వారా అమలు చేయబడే ఉమ్మడి బాధ్యత. ప్రతి గ్రామస్తుడు దాన్ని స్వీకరిస్తాడు. వినోదం, పచ్చని ప్రదేశాలు సమాన దూరదృష్టిని ప్రతిబింబిస్తాయి. గౌచర్లోని సూరజ్ పార్క్ తక్కువ ధరలకు ఈత, బోటింగ్ తోటలను అందిస్తోంది. 50 బీగాల భూమి పశువులకు ఏడాది పొడవునా పచ్చని మేతను అందిస్తుంది. 1972 నుండి పనిచేస్తున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అనేక భారతీయ నగరాలతో సాటిలేంది. ఆర్థికంగా చూస్తే ధర్మజ్ ఒక అద్భుతం. దీనికి జాతీయం చేయబడిన ప్రైవేట్, సహకార రుణదాతలుగా విభజించిన 11 బ్యాంక్ శాఖలున్నాయి. ఇవి 1000 కోట్లకు పైగా డిపాజిట్లను నిర్వహిస్తాయి. మొదటి దేనా బ్యాంక్ శాఖ డిసెంబర్ 18, 1959 ఇక్కడ ప్రారంభమైంది. తర్వాత గ్రామ సహకార బ్యాంక్ జనవరి 16, 1969 ధర్మజ్ స్థానికుడు, తర్వాత భారతదేశ ఆర్థిక మంత్రి అయిన హెచ్ఎం పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. లగ్జరీ రోజువారీ జీవితంలో అల్లుకుంది. మెర్సిడెస్, ఆడి, BMW కార్లు వీధుల్లో తిరుగుతాయి. రోడేషియా హౌస్, పిజీ రెసిడెన్స్ వంటి ఇళ్లు ఉంటాయి. షిల్లింగ్ లో శ్మశాన వాటిక, విరాళ ఫలకాలు కూడా గ్రామాల అభివృద్ధిపై ఆఫ్రికా శాశ్వత ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. ధర్మజ్ పంచాయతీ నమూనా పాలనలో జాతీయ పాఠం, వనరులు, స్థానిక మద్దతు, ఎన్ఆర్ఐ ప్రమేయంతో గ్రామం నిజమైన స్వపరిపాలనను సాధిస్తోంది. ప్రతి సంవత్సరం జనవరి 12న జరిగే ధర్మజ్ దివస్ ఎన్ఆర్ఐలను ఇంటికి ఆకర్షిస్తోంది. వారు కలిసి నిర్మించిన గ్రామాన్ని పండగలా జరుపుకుంటున్నారు. గ్రామం ఒక దేశం ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించేది గ్రామాలే. గ్రామాలు అభివృద్ధి చెందితే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇందుకు ఉదాహరణగా చాలా ప్రాంతాల్లో సూపర్ సక్సెస్ అయిన గ్రామాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం.
కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామం మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఈ గ్రామం మొత్తం ధనవంతులే. ఆ గ్రామం మరేదో కాదు, ధర్మజ్. ఈ పేరు చాలా సాధారణంగా అనిపించవచ్చు. గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఇతర పట్టణాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న వారంతా ధనికులే. 1895లో ధర్మజ్ కుమారులు జ్యోతారాం, కాశీరాం పటేల్, చతుర్భాయ్ పటేల్ ఉగాండాకు నౌకాయానం చేయడంతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. ప్రభుదాస్ పటేల్ వంటి ఇతరులు మాంచెస్టర్ ను తమ నివాసంగా మార్చుకున్నారు. ధర్మజ్ లో తిరిగి మాంచెస్టర్ వాలా అనే ప్రేమపూర్వక బిరుదును పొందారు. గోవింద్ భాయ్ పటేల్ ఆడేల్లో ఒక పొగాకు సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ప్రతి విదేశీ ప్రయాణం విస్తారమైన పరస్పరం అనుసంధానించబడిన డయాస్పోరాను అల్లుకుంది. నేడు దాదాపు 1700 ధర్మజ్ కుటుంబాలు బ్రిటన్లో, 800 యునైటెడ్ స్టేట్స్ లో, 300 కెనడాలో, 150 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో నివసిస్తున్నాయి. అయితే ఈ ఎన్ఆర్ఐలు తమ మూలాలతో సంబంధాలను తెంచుకోలేదు. వారు ధర్మజ్ వెన్నెముక అయ్యారు. 2007లో జరిగిన ఒక అధికారిక ప్రయోగం స్థానిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రపంచ నెట్వర్క్ ను ఏకతాటిపైకి తెచ్చింది. ఫలితాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ఆర్ఐలదే ఆధిపత్యం కొనసాగుతోంది. గ్రామం పొడవునా ఆర్సీసీ రోడ్లున్నాయి. అవి బ్లాక్లతో సరిహద్దులుగా ఉన్నాయి. చెత్త కుప్పలు, నిలిచిపోయిన నీరు ఇక్కడ కనిపించవు. పరిశుభ్రత అనేది పంచాయతీ ద్వారా అమలు చేయబడే ఉమ్మడి బాధ్యత. ప్రతి గ్రామస్తుడు దాన్ని స్వీకరిస్తాడు. వినోదం, పచ్చని ప్రదేశాలు సమాన దూరదృష్టిని ప్రతిబింబిస్తాయి. గౌచర్లోని సూరజ్ పార్క్ తక్కువ ధరలకు ఈత, బోటింగ్ తోటలను అందిస్తోంది. 50 బీగాల భూమి పశువులకు ఏడాది పొడవునా పచ్చని మేతను అందిస్తోంది. 1972 నుండి పనిచేస్తున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అనేక భారతీయ నగరాలతో సాటిలేంది. ఆర్థికంగా చూస్తే ధర్మజ్ ఒక అద్భుతం. దీనికి జాతీయం చేయబడిన ప్రైవేట్, సహకార రుణదాతలుగా విభజించిన 11 బ్యాంక్ శాఖలున్నాయి. ఇవి 1000 కోట్లకు పైగా డిపాజిట్లను నిర్వహిస్తాయి. మొదటి దేనా బ్యాంక్ శాఖ డిసెంబర్ 18, 1959 ఇక్కడ ప్రారంభమైంది. తర్వాత గ్రామ సహకార బ్యాంక్ జనవరి 16, 1969 ధర్మజ్ స్థానికుడు, తర్వాత భారతదేశ ఆర్థిక మంత్రి అయిన హెచ్ఎం పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. లగ్జరీ రోజువారీ జీవితంలో అల్లుకుంది. మెర్సిడెస్, ఆడి, BMW కార్లు వీధుల్లో తిరుగుతాయి. రోడేషియా హౌస్, పిజీ రెసిడెన్స్ వంటి ఇళ్లు ఉంటాయి. షిల్లింగ్ లో శ్మశాన వాటిక, విరాళ ఫలకాలు కూడా గ్రామాల అభివృద్ధిపై ఆఫ్రికా శాశ్వత ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. ధర్మజ్ పంచాయతీ నమూనా పాలనలో జాతీయ పాఠం, వనరులు, స్థానిక మద్దతు, ఎన్ఆర్ఐ ప్రమేయంతో గ్రామం నిజమైన స్వపరిపాలనను సాధిస్తోంది. ప్రతి సంవత్సరం జనవరి 12న జరిగే ధర్మజ్ దివస్ ఎన్ఆర్ఐలను ఇంటికి ఆకర్షిస్తోంది. వారు కలిసి నిర్మించిన గ్రామాన్ని పండగలా జరుపుకుంటున్నారు.